గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు రాజబాబు గారి గురించి తెలుసుకుందామండి. పుణ్యమూర్తుల అప్పలరాజు పూర్తి పేరు 20 అక్టోబర్ 1937లో రాజమండ్రిలో జన్మించారు. 14 ఫిబ్రవరి 1983లో హైదరాబాద్లో మరణించారు. రంగస్థల పేరు వచ్చి రాజబాబుతో సుపరిచితులు. భారతీయ నటులు మరియు హాస్య నటులు మరియు నిర్మాత. తెలుగులో ప్రసిద్ధి చెందారు. అత్యుత్తమ హాస్యనటుల్లో తెలుగులో ఒకరిగా గుర్తింపబడ్డారు. జన్మస్థలమైన రాజమండ్రిలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వారి అభిమానులు. పుట్టింది రాజమండ్రిలో. 45 ఏళ్ల వయసులో హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. భార్య పేరు వచ్చి లక్ష్మి అమ్మలు. వీరికి గాను 2 కుమారులు. ఇద్దరు యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. చిట్టిబాబు, అనంతబాబు ఇద్దరు సోదరులు. వాళ్ళిద్దరూ నటులే. టెలివిజన్లో నటించారు, సినిమాల్లో నటిస్తున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్, నంది అవార్డులు, గౌరవ డాక్టరేట్ లభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉమామహేశ్వరరావు మరియు రమణమ్మ దంపతులకు అప్పలరాజుగా జన్మించారు. అక్కడే +2 పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగులో టీచర్గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ కాలంలో కుక్కపిల్ల దొరికింది, 4 ఏళ్ల చావిడి, అల్లూరి సీతారామరాజు వంటి నాటకాల్లో నటించారు. లైఫ్ స్టైల్ గరికపాటి రాజారావు గారు రాజబాబు గారి నటన చూసి నాటకాల్లో మెడ్రాస్కి ఆహ్వానించారు. 1960లో మెడ్రాస్ చేరుకొని మొదట్లో ట్యూషన్స్ చెప్పుకొని దాని మీద ఆధారపడి జీవించారు. దర్శకుడు అడ్డాల నారాయణరావు గారు 1960లో తీసిన అతని సమాజం సినిమాలో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. రాజబాబు తన స్లాప్ స్టిక్ కామెడీ పాత్రల్లో పేరు పొందారు. 20 సంవత్సరాలలోపే దాదాపు 589 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. తాతామనుడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడి చిత్రాల్లో హీరోగా నటించారు. లీలారాణి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమాప్రభ వారి సరసన ఎక్కువగా నటించారు. వీళ్ళది హిట్ పేరు రమాప్రభ గారిది, రాజబాబు గారిది. ఇల్లు ఇల్లాలలో వీరిద్దరు కలిసి నటించిన పాట వినరా సూరమ్మ కూతుర మొగుడ విషయము చెబుతాను అనే హాస్య గీతం అప్పట్లో ఆ సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది. అది పలు చోట్ల రికార్డు సృష్టించింది. దాసనారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన తాతామనవుడు సినిమాలో తండ్రికి గుణపాఠం చెప్పే కొడుకుగా, ఎస్వి రంగారావు గారికి మనవడిగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. వీరికి జోడిగా విజయనిర్మల గారు చేశారు. బాబ్ అండ్ బాబీ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ స్థాపించి ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి కొన్ని సినిమాల్లో నిర్మించారు. ఆ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అడిగిన వారికి కాదనకుండా దానాలు చేసేవారు. చివరిలో ఆర్థిక ఇబ్బందులతో చెడు వ్యసనాలకు బానిసయ్యి మరణించారు. రాజబాబు గారికి 4 సోదరులు, 5 సోదరీమణులు ఉన్నారు. వీరిలో 2 సోదరులు చిట్టిబాబు, అనంతబాబు నటులు. 1965లో రచయిత శ్రీశ్రీ యొక్క మరదల్ని లక్ష్మి అమ్మల్ని వివాహం చేసుకున్నారు. వీరికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే 2 కొడుకులు. మొదటి సినిమా 1960లో సమాజం అనే సినిమా. చివరి సినిమా వచ్చి 1983లో ఆంధ్రకేసరి అనే సినిమా. నటించిన సినిమాలు వచ్చి సమాజం, చివరికి మిగిలేది, భీష్ముడు, చిట్టి తమ్ముడు, పరువు ప్రతిష్ఠ, బందిపోటు, సోమవార వ్రత మహిత్యం, మంచి మనిషి, తోటలో పిల్ల కోటలో రాణి, బొబ్బిలి యుద్ధం, నవరాత్రులు, పిడుగురాముడు, పరమానందే శిష్యుల కథలో చాలా బాగుంటుందండి పాత్ర. రాజబాబు, గూఢచారి 116, సాక్షి, ఉపాయంలో అపాయం, ఉమ్మడి కుటుంబం, శ్రీశ్రీ మర్యాద రామన్న, పట్టుకుంటే 10,000, అగ్గిదొర, నిండు మనసులు, తిక్క శంకరయ్య, బందిపోటు దొంగలు, బంగారు పిచ్చుక, మనిషి రోడ్డున పడ్డాడు, రణపేరి, అగ్గిమీద గుగ్గిలం, దేవుడిచ్చిన భర్త, ఏకవీర, ఉక్కుపిడుగు, కథానాయకుడు, తాయరమ్మ బంగారయ్య, శ్రీరామబంటు, సిరిమల్లె నవ్వింది, మహాలక్ష్మి, గడుసరి అత్త సొగసరి కోడలు, జగమొండి, బంగారు భూమి, కాంతమ్మ కాంతయ్య, ఆంధ్రకేసరి మొదలగు సినిమాల్లో చాలా సినిమాల్లో నటించారండి. సాక్షి సినిమాలో నటించేటప్పుడు మీసాల కృష్ణయ్య గుడిలో సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారి మీద ఒక పెళ్లి సాంగ్ చిత్రీకరించేటప్పుడు రాజబాబు గారు అన్నారంట, ఆ స్వామి చాలా పవర్ఫుల్, మీ ఇద్దరికి నిజంగానే విడిగా జీవితంలో వివాహం అవుతుందని చెప్పారు. అదే జరిగిందని చెప్పని విజయనిర్మల గారు ప్రతి ఇంటర్వ్యూలో రాజబాబు గురించి చెప్తారు. 2 అమ్మాయిలు, ప్రేమ్ నగరు, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవిరాముడు, సోగ్గాడు సినిమాల్లో బాగా పేరు తెచ్చిన సినిమాలు.
ఫిబ్రవరి 11 మహాశివరాత్రి రోజున తనకెంతో ఇష్టమైన ఘంటసాల గారి పాటలు వింటూ గొంతు నొప్పితో బాధపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 14న మరణించారు. జగత్పతి వారి ఫిల్ము విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన అంతస్తుల చిత్రంలో నటించిన సినిమాలో ఆయనకు గాను 1,300 రూపాయల పారితోషికం పెద్ద మొత్తంలో లభించింది. తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోకుండా బిజీ అయిపోయారు. అంత ఇదిగా ఆయనకు సినిమా ఛాన్సులు వచ్చాయి. పెద్ద హీరోలందరి సరసన అప్పట్లో రాజబాబు నటించారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు ప్రతి ఒక్కరి సినిమాలో ఆయన పక్కన సైడ్గా ఉండేవాళ్ళు. స్నేహితుడి పాత్రలో పక్కన ఆయన క్యారెక్టర్ కంపల్సరీ ఉండేది. అప్పట్లో రమాప్రభ, రాజబాబు సినిమా అంటే హిట్ పేరు. నిర్మాతలు కూడా వాళ్ళదున్నదా జంట అని చెప్పని అడిగి తీసుకునేవాళ్ళు. జీవనజ్యోతి సినిమాలో కూడా చాలా బాగుంటుంది ఆయన క్యారెక్టరు. ఇల్లు ఇల్లాల సినిమాలో రాజబాబు, రమాప్రభ గారి మీద సపరేట్గా పాటలు ఉండేవి. రాజబాబు గారు చాలా సినిమాల్లో తను పాటల్లో నటించారు. ఆయన పక్కన గీతాంజలి గారు వీళ్ళందరూ నటించారు. గీతాంజలి, మీనాకుమారి, రమాప్రభ ఎక్కువ సినిమాల రమాప్రభ గారే చేశారు. ఈయనది కాంస్య విగ్రహం ప్రతిష్ట కూడా జరిగిందండి వారి ఊళ్ళో రాజమండ్రిలో. అక్కడ ఆయన అభిమానులందరూ కలిసి ఆయన సోదరులు వీళ్ళందరూ కలిసి దానికి హాజరయ్యారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు రేలంగి వెంకట్రామయ్య గారి గురించి తెలుసుకుందామండి. రేలంగోడు అని పిలిచేవారు. అసలు పేరు వచ్చి రేలంగి వెంకట్రామయ్య గారు. 9 ఆగస్టు 1910లో రావులపాడులో జన్మించారు. 27 నవంబర్ 1975లో తాడేపల్లిగూడెంలో మరణించారు. వృద్ధాప్యం వల్ల 65 సంవత్సరాలకు మరణించారు. రేలంగోడు అని పిలిచేవారు. కాకినాడలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. హాస్య నటుడు. భార్య పేరు వచ్చి బుచ్చి అమ్మ. ఒక కొడుకు సత్యనారాయణ బాబు. రామదాసు, అచ్చయ్యమ్మ దంపతులకు పుట్టారు. ఒక్కగానొక్క కొడుకు ఇతను. తండ్రి సంగీతం మాస్టారు. హరికథ, సంగీతం నేర్పించేవారు. అందుకు గాను అందరూ ఆయన్ని రామదాసు అని పిలిచేవారు. తల్లి రేలంగికి 3 ఏళ్ల వయసు అప్పుడు మరణించింది. దాంతో రేలంగి ఒక్కడే కుమారుడు కావడం చేత వాళ్ళ నాన్న వారి భార్య చెల్లెలైన గౌరమ్మను 2వ వివాహం చేసుకున్నారు. రేలంగి చిన్నతనం నుండి తండ్రి దగ్గర హరికథ, సంగీతం నేర్చుకొని పాడటంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రేలంగిని తండ్రి పోలీస్ చేయాలనుకున్నాడు. కానీ రేలంగి నాటకాల్లో ఆసక్తి ఉండేది. దాంతో చదువుకు స్వస్తి పలికాడు. దాంతో 9వ తరగతితో ఆపేసి తండ్రికి తెలియకుండా నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో 1919లో తన 10 ఏళ్ల వయసున్నప్పుడు బృహన్నల నాటకంలో స్త్రీ పాత్రలో నటించాడు మొదటిసారిగా. ఇదే క్లబ్లో ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు కూడా నాటకాలు వేసేవారు. తండ్రికి తెలిసి రేలంగిని మందలించారు. అయినా రేలంగిని నాటకాలు వేయకుండా ఆపలేకపోయారు. అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలు వేయటం వల్ల అప్పట్లో స్త్రీ పాత్రలు వేయటానికి ఆడవారు దొరకకపోవడంతో రేలంగికి విరివిగా అవకాశాలు వచ్చేవి. ప్రమీలార్జునీలంలో
సుయోధుడు, చింతామణిలో సుబ్బిశెట్టి, విప్రనారాయణలో శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు, మిస్ ఎంఏలో సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన్ పాత్ర, ఇలా పలు రకాల విభిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దాంతో నటన మీద మంచి పట్టు లభించింది. కొంతమంది మిత్రులతో కలిసి నాట్య మిత్ర మండలి అనే నాటక సంస్థను స్థాపించి తొలి నాటకం కోసం ఇంట్లో ఉన్న అమ్మ చీరలు దొంగతనం చేసి తీసుకొచ్చి శ్రీరామనవమి రోజు నాటకం వేశారు. అది బాగా రక్తి కట్టింది. కానీ ఇంటికి వెళ్ళడానికి భయం వేసి ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉన్న రోజు తింటూ లేని రోజు పస్తులు ఉండేవాళ్ళు. రేలంగికి చిన్న వయసులోనే మూకీ చిత్రాలను చూసి వాటిపై ఆసక్తి కలిగింది. 1931లో భక్త ప్రహ్లాదం చూశాడు. తాను కూడా సినిమాలో నటించాలన్న కోరికతో సినీ నిర్మాణ సంస్థలకు వచ్చి రాని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాసేవాడు. కానీ రిప్లైలు వచ్చేవి కాదు. టాకీ సినిమాల శకం మొదలైంది. తర్వాత రేలంగి తాడేపల్లిగూడెం వెళ్ళి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాడు. వాళ్ళు పెళ్లి చేస్తే అతడు జీవితం గాడిలో పడుతుందని భావించి వారి ఊరి దగ్గర పక్కగా ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చి అమ్మను ఇచ్చి వివాహం చేశారు. భార్య తరపు వారు పెద్ద ఆస్తిపరులు అయినా కూడా తన సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో నాటకాలు వేయడం ప్రారంభించారు. దాంతో వచ్చిన డబ్బును తన భార్య చేతికి ఇచ్చేవారు. కలకత్తాలోని రాజారావు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులాభారం సినిమా తీయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. దాంట్లో నటించడానికి తన సన్నిహితులు బయలుదేరుతుండటంతో వారితో పాటు రేలంగి కూడా కలకత్తాకు వెళ్ళాలి, సినిమాలో నటించాలనే కోరికతో కలిగి భార్యను ఒప్పించి కలకత్తా వెళ్ళగానే నిర్మాతను కలిసి ఏదో ఒక వేషం ఇవ్వమని అడుగగా కొద్దిసేపు ఆయన కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు 3 పాత్రలు ఇచ్చారు. దానికి గాను ₹70 పారితోషికం ఇచ్చారు. 1935లో నిర్మించారు ఈ చిత్రము. పరాజయం పాలవడంతో అవకాశాలు లేక తిరిగి కాకినాడకు వచ్చి నాటకాలు వేయడం ప్రారంభించారు. సి పుల్లయ్య గారి దగ్గర తన ఆత్మీయుడైన పరదేశి ద్వారా పరిచయం పెరిగి వారి దగ్గర వేషాలే కాకుండా సహాయకుడిగా, కాస్టింగ్ సహాయకుడిగా అనసూయ, ధ్రువ, విజయం సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఆ సినిమాలో ఇంద్రుడి పాత్ర వేశాడు. అలా సి పుల్లయ్య గారి దగ్గర 15 ఏళ్ళు పనిచేశాడు. రేలంగి కాస్టింగ్ ఏజెంట్గా పనిచేయడంతో ఎంతోమంది నూతన నటీనటులు పరిచయం అయ్యారు. వారిలో కృష్ణవేణి గారు, పుష్పవల్లి గారు, భానుమతి గారు, అంజలీదేవి గారు మొదలైన వారు. భానుమతి గారు, అంజలీదేవి గారు నిర్మాతగా మారిన తర్వాత ఆయన మీద కృతజ్ఞతతో మంచి వేషాలు ఇచ్చారు తమ సినిమాల్లో. అలా వరవిక్రయంలో వీధి గాయకుడిగా ఒక పాటను కూడా పాడాడు. బాలనాగంలో తలారి రాముడు, గొల్లబామలో రాజుగారి విదూషకుడిగా నటించి గుర్తింపు పొందారు. 1947లో గొల్లబామ చిత్రం తర్వాత సంసారాన్ని మద్రాసుకు చేర్చారు. ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అవకాశాలు లేక కొన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. 1948లో వింజారాణి అనే చిత్రంతో హాస్య పాత్ర లభించింది. జోడిగా జి వరలక్ష్మి నటించగా $300 పారితోషికం లభించడంతో కొంచెం ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి. 1949లో కీలుగుర్రంలో ప్రముఖ నటి కృష్ణవేణి గారి సహకారంతో చిన్న వేషం లభించింది. జోడిగా కనకం నటించింది. స్వయంగా ఒక పాట కూడా పాడారు. దానికి గాను $300 పారితోషికం లభించింది. ఆ సినిమా సద్దినోత్సవం జరుపుకుంది. దాంట్లో రేలంగిది చిన్న పాత్ర అయిన చిత్ర నిర్మాత అయిన మీర్జాపురం రాజావారు వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపకగా అందజేశారు. గొల్లబామ, కీలుగుర్రం సినిమాలతో రేలంగి గారు విజయపదం వైపు వెళ్లారు. 1949లో కేవీ రెడ్డి గారు గుణసుందరి కథలో రేలంగి గారికి మంచి పాత్ర లభించింది. ఆ సినిమాలో మంచి విజయం సాధించింది. కేవీ రెడ్డి గారు రేలంగి గారి ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రేలంగి గారి లక్షణం దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. 1938లో శ్రీకృష్ణ తులాభారం తొలి చిత్రం. 300 సినిమాల్లో మొత్తం నటించారు. చివరి చిత్రం వచ్చి 1975లో వచ్చిన పూజ అనే సినిమా. శ్రీ సాహసం, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకు తెరువు, పక్కింటి అమ్మాయి చిత్రాల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి. తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి గారు ప్రముఖ పాత్రల్లో కనిపించేవారు. ముఖ్యంగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పుకూడు మొదలగు చిత్రాల్లో హీరోకి సమానమైన పాత్రలు లభించడంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. రేలంగి గారి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువగా నటించేవారు. రేలంగి పాడిన పాటలు వినవే బాల నా ప్రేమ గోల అదొక పాట, ధర్మం సేయి బాబు అదొక పాట, సరదా సరదా సిగరెట్టు అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం,
అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు రాజబాబు గారికి తొలి చిత్రం. ఇతర హాస్యనటులకి చలం, పద్మనాభం గారి వంటి వారి కోసం తన చిత్రావకాశాలను బాగా తగ్గించుకున్నారు. కీళ్ళ నొప్పులతో బాధపడుతూ కాలక్షేపం కోసం చిన్న చితక పాత్రలు వేశారు. తన సంపాదించిన దాన్ని దాన ధర్మాలు చేసేవారు. భార్యాభర్తలు ఇద్దరు దైవభక్తి కలవారు అవడంతో పుణ్యక్షేత్రాలు సందర్శించేవారు. కుమారుడు సత్యనారాయణ బాబు గారు వీరికి ఒక్కరే సంతానం. బావమతి కూతుర్నిచ్చి వివాహం చేశారు. ఇతనికి చదువు అబ్బలేదు తండ్రి గారాబం వల్ల. నాటకాల్లో నటించి 3 అవార్డులు సంపాదించారు. తర్వాత సినీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. నటించిన కొడుక్కి 2 కొడుకులు, 5 కుమారులు. సత్యనారాయణ బాబు 2013లో మరణించారు. కొడుకులిద్దరు ఉన్నతోద్యోగాలు స్థిరపడ్డారు. రేలంగి భార్య బుచ్చియమ్మ భర్త మరణించిన తర్వాత 3 దశాబ్దాల పాటు జీవించారు. తన కళ్ళ ముందే ఉన్న ఒక్క థియేటర్ తప్ప ఆస్తినంతా కరిగిపోయింది. 2004లో మరణించారు. బిరుదులు వచ్చి హాస్యనట చక్రవర్తి, సువర్ణ కంకణాలు, దండం బహుకరించారు. 1959 మే 14న తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులంతా కలిసి వాణిమహల్లో రేలంగి గారిని గజారోహణం చేయించి సన్మానం చేసిన దానికి తెలుగు, తమిళ సినిమా నుంచి తోటి నటీనటులందరూ హాజరయ్యారు. చాలా ఊళ్ళలో కనకాభిషేకాలు జరిగాయి. 1970లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సన్మానించింది. ఒక హాస్యనటుడికి పద్మశ్రీ లభించడం ఘనత తొలిగా రేలంగి గారికే దక్కింది. చివరి దశలో నడుము నొప్పితో బాధపడ్డారు. దీనిని డాక్టర్లు ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు. 1975లో నవంబర్ 27న తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో మరణించారు. ఎందరో వివాహాలను సహాయం చేశారు. రేలంగి గారి ఇంట నిత్యం అన్నదానాలు జరిగేవి. తాడేపల్లిగూడెంలో అత్యాధునిక సదుపాయాలతో చిత్రమందిర్ అనే సినీ థియేటర్ని నిర్మించారు. దానికోసం మెడ్రాస్ నుంచి తాడేపల్లిగూడెంకి వచ్చి స్థిరపడ్డారు. ఈ సినీ థియేటర్ నిర్మాణము చాలా లేట్ అయింది. 3 సంవత్సరాలు పట్టడంతో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన ఆస్తి మొత్తం కరిగిపోయింది. దీని ప్రారంభోత్సవానికి అతిరథ మహారథుల నటులందరూ హాజరయ్యారు. కేవీ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ వాచ్ మై ఛానల్. 99% మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1% మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ హాస్యనటులు రమణారెడ్డి గారి గురించి తెలుసుకుందామండి. డబ్బింగ్ ఆర్టిస్ట్, హాస్యనటులు, మెజిషియన్. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రముఖ హాస్యనటుడిగా వెలుగొందారు. తిక్కవరపు వెంకట రమణారెడ్డి పూర్తి పేరు. 1 అక్టోబర్ 1921లో నెల్లూరు జిల్లా జగ్గైపేటలో జన్మించారు. 11 నవంబర్ 1974లో చెన్నైలో మరణించారు. నటుడు, హాస్యనటుడు, మెజిషియన్, డబ్బింగ్ ఆర్టిస్ట్. 1951 నుంచి 74 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. టి సుబ్బరామరెడ్డి ఈయనకు అన్నయ్య కుమారుడు అవుతాడు. ఆయన ప్రముఖ నిర్మాత. నంది అవార్డ్స్ కూడా లభించాయి రమణారెడ్డి గారికి. 24 ఏళ్ళు వరుసగా వర్క్ చేశారు. 200 పైగా సినిమాల్లో నటించారు. రేలంగి రమణారెడ్డి గారి కాంబినేషన్ అప్పటి సినిమాల్లో హిట్ కాంబినేషన్. 1955లో మిస్సమ్మలో డేవిడ్ పాత్ర, 1955లో రోజులు మారాయలో కరణం పాత్ర, 1957లో మాయాబజార్లో చినమాయ పాత్ర, 1962లో గుండమ్మ కథలో కంచు గంటయ్య పాత్ర ప్రముఖంగా చెప్పుకోవచ్చు. పాతతరం కమెడియన్స్లో రమణారెడ్డి, రేలంగి గారి జోడి ఒక హిట్ పేరు. అది ఒక గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు సినిమాగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలో రమణారెడ్డి గారి నటన, హావభావాలు, కామెడీ డైలాగులు ప్రత్యేకంగా ఉండేవి. కొంచెం ఎగురుతా చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన నటన చూస్తేనే అందరికీ నవ్వు వచ్చేది స్క్రీన్ మీద. 1951లో మొదటి సినిమా వచ్చి మాలపిల్ల. అందరు దొంగలే 1974లో వచ్చింది. అది చివరి సినిమా. 1950 నుంచి 60లో ఈయన చాలా సినిమాలు చేశారు. 1951లో ఆర్ఎస్ ప్రకాష్ గారి మాలపిల్లలో మొదటిగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారితో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు. సినిమాల్లోకి రాకముందు శానిటరీ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో వర్క్ చేశారు. తర్వాత మెజిషియన్గా కూడా ఎన్నో మ్యాజిక్ షోలు చేశారు. చాలా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉచితంగా మెజిషియన్గా చేసి విరాళాలు సేకరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. 53 ఏళ్ల వయసులో అనారోగ్య కారణంగా మరణించారు. రమణారెడ్డి, రేలంగి, సూర్యకాంతం కాంబినేషన్ ఉంటే సూపర్ హిట్ ఆ సినిమా. నెల్లూరు భాషలో హాస్యాన్ని పండించేవాళ్ళు. కొవ్వూరులోని సుదర్శనమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను మొత్తం 5 పిల్లలు, 2 కుమారులు, 3 కుమార్తెలు. పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. సినిమాలోకి నటించడానికి మెడ్రాస్లో స్థిరపడ్డారు. ఈయన పిల్లలు మెడ్రాస్లోను, యుఎస్లోను స్థిరపడ్డారు.
ఈయన నటించిన సినిమాలు వచ్చి మాలపిల్ల, ఆడజన్మ, పల్లెటూరు, పిచ్చి పుల్లయ్య, బంగారు పాప, పరివర్తన, మిస్సమ్మ, రోజులు మారాయి, సంతానం, ఏది నిజం, చరణదాసి, ఇలవేల్పు, వీరకంకణం, ఎమ్మెల్యే, దొంగల్లో దొర, భాగ్యరేఖ, మాయాబజార్, సువర్ణ సుందరి, మాంగళ్యబలం, అత్తా ఒకింటి కోడలే, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, పెళ్లి సందడి, మా ఇంటి మహాలక్ష్మి, జయభేరి, ఇల్లరీకం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, శాంతినివాసం, దీపావళి, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు, సిరి సంపదలు, మంచి మనసులు, కులగోత్రాలు, గుండమ్మ కథ, రక్త సంబంధం, పునర్జన్మ, లవకుశ, లక్షాధికారి, తిరుపతమ్మ కథ, పూజాఫలం, మురళీకృష్ణ, ఆత్మబలం, అంతస్తులు, ఆత్మగౌరవం, రంగుల రాట్నం, చిలకా గోరింక, నవరాత్రి, రహస్యం, గృహలక్ష్మి, గూఢాచారి 116, భక్త ప్రహ్లాద, ఆదర్శ కుటుంబం, శ్రీమంతుడు, జీవిత చక్రం, అందరూ దొంగలే మొదలగు సినిమాల్లో నటించారు. అందరూ దొంగలే సినిమా చివరి సినిమా అవకాశాలు తగ్గేసరికి ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. ఆయనకు స్థిరచర ఆస్తులు నెల్లూరులోను, మెడ్రాస్లోనూ ఉన్నాయి. చెన్నైలో ఆయనకు సొంత ఇల్లు ఉంది. పొలాలు వచ్చి నెల్లూరు జిల్లాలో కొనుక్కున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అప్పుడే హాస్యనటుల్లో రమణారెడ్డి గారిది ప్రత్యేక శైలి. జయలలిత గారి అమ్మగారు సంజయ రమణారెడ్డి గారి కాంబినేషన్ బాగుండేది. ఇల్లరికం సినిమాలో ఈయన పాత్ర చాలా బాగుంటుంది, చాలా నవ్వు తెప్పిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.